కల్లా కపటం కారణవాట లోకం పోకట తెలియని వాట ఎర్రవాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరనురో రైనా రైతన్నా పరమట దిక్కు వరద గుడేసా పరమట దిక్కు వరద గుడేసా వాగుల వంకల బొరపట చేసా ఎండిన వెళ్ళు విగళ్ళు వేసా ఎర్రవాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంతా తీరనురో రన్నో రైతన్నా ఎర్రవాక సాగారో రన్నో రైతన్నా నీ కష్టమంతా తీరనురో రన్నో రైతన్నా. కాటుమరెడ్డి తన భార్య ఇత్తనం వేస్తా ఉంటే ఈ మహాతల్లి కళ్ళ చూసినదరు. ఏటిగడ్డ గంగమ్మ ఆ పొలము వైపు చూసినాడు. ఎప్పుడు పొలము వైపు చూసినాదో కాడి మేడి మాత్రం అన్ని వదిలేసి తన ఇల్లాలని ఎంత పెట్టుకొని కాటుమరెడ్డి మాత్రం కదిలి వస్తూ ఉన్నాడు. రాసూరు పట్టణం తన గృహానికి చేరుకున్నారు. రెడ్డి వారి ఏమని మాటలు పలుకుచున్నారు రా ఇత్తనాలు జొన్నలు వేసినాము కానీ దానికి నీళ్లు లేకపోయా ఏ విధంగా పండి ఫలితానికి వచ్చాది స్వామి. చూసినా ఆ ఇత్తనాల జొన్న భూమి సదునుగా ఉన్నదా? లేదు. ఏనుగు తలకాయలు అంత మట్టి పిల్లలు వేసినాయి. మట్టి పిల్లలు వాటిల్లో ఇత్తనం వేసింది. చీమలు తింటాయో దోమలు తింటాయో ఎవరురా? ఎవరు దాన్ని కాశీకి భద్రపరిచేది అని రెడ్డి భార్య ఎప్పుడైతే మాట్లాడుతున్నారో అమ్మవారు ఆ మనసులో ఆలు మొగడు మాట్లాడిన మాట ఆలకించి కళ్ళు చూసినాది. ఎప్పుడు కళ్ళు చూసినాదో ఉత్తర భాగం నాదా ఉరుముచున్నాదు పోయి దక్షిణ భాగం నాదా మెరుపులు ఉలుకుతుంటాయో సాటి మెరుపులు నాదా ఏటిగడ్డ గంగమ్మ రేణుక ఈమె చూపు మహాతల్లి ఉలిదిన బాకని చేరుపోయినప్పుడైతే మనసు పడినాదో ఉత్తర భాగం మాత్రం ఉరిమినాది. దక్షిణ భాగంలో సాతి మెరుపులు గాయించింది ఈమె. ఆ సాతి మెరుపులను చల్లగా వర్షం కురుస్తూ ఉన్నది.